प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగే కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాల దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశ
తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మ. అమ్మా ఇవాళ నాకు పిజ్జా తినాలనుంది, అన్నం అస్సలు వద్దు. ఇవాళ అన్నం కూర పప్పు వండేశాను కదా, ఇవాళకి తినేయమ్మా. అబ్బా అవి పాడేసాయి, నేను పిజ్జానే తింటాను. తప్పు, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. మీకు అసలు అన్నం విలువ తెలియట్లేదు. రైతులు ఎంతో కష్టపడి పండిస్తేనే మనకి ఈ ఆహారం లభిస్తోందో తెలుసా? పద చూపిస్తాను. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి. పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు, పక్షుల అరుపులు ఆడేసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. ఏడాది వర్షాలు లేక ఎక్కువ లాభాలు రాలేదు. ఈసారి విత్తనాలకు కూడా డబ్బులు లేవు. ఎందుకంత ఆలోచిస్తావు? నీ పొలం తాకట్టు పెట్టి జమీందారు దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా. దా వెళ్దాం. పొలం తాకట్టు పెడతావా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకున్నది అదొక్కటే కదా, పర్వాలేదు. పంట చేతికి రాగానే మీ అప్పు తీర్చేస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నాన్న, నాకు పండక్కి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా, ఇంకా పద ఇంటికి వెళ్ళిపోదాము. చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటగానే సరిపోదు, నీరు పొయ్యాలి, ఎరువులు చల్లాలి, పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటలను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులను చేయాలి. అంటే వీటిని నీ బిడ్డల్లాగా చూసుకోవాలా? అంతేగా మరి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఈసారైనా వర్షాలు పడితే బాగుండు. కల్లు కల్లు మనిసిది మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈ 2 నెలల కష్టానికి పంట బానే పెరిగింది.
ఏంటో మబ్బులు కమ్ముకొస్తున్నాయి, పెద్ద వర్షమే పడేలాగుంది. సరే నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించు వారు ఎవ్వరు. అన్న, ఎంత కష్టపడ్డా మన బ్రతుకులు ఇంతే. అసలు ఈ వ్యవసాయమే మానేసి పట్నం వెళ్ళిపోదాము, ఏదో ఒక పని చేసుకుందాం. అదిగో అప్పిచ్చిన జమీందార్ గారు వస్తున్నారు. ఇలా రైతు వ్యవసాయం మానేస్తే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌఖ్యాలను ఇస్తుంది, కానీ ఆకలి వేస్తే ఇవి తినగలమా? బతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కడే. బాధపడకు, ఈ డబ్బుతో మళ్ళీ ప్రయత్నం చెయ్యి. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈసారి నిజమైన సంక్రాంతి నాన్న. ఇంతమంది ఆకలి తీర్చడం నిజంగా ఎంతో గొప్ప విషయం. నేను కూడా పెద్దయ్యాక రైతునే అవుతాను. భోగి మంట మొదలు పిండి వంట రుచులు వేడుకలై సాగే సంక్రాంతి సంబరాలు. పాడి పంట చేలు ఇంటింట నిండే సిరులు పశుపక్షాదుల కొలిచే కనుమ ఉత్సవాలు. మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి ఇంగి సింగిడిలో రంగులన్నీ రంగవల్లికి. రేగు పల్లకి గోవు గొబ్బెమ్మలకి పూల పాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్ళకి. చూసావా, రైతు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ ధాన్యాలను పండిస్తాడో. ఇది లేకుండా మన ఇంట్లో పండుగ ఉంటుందా? ఈ సంక్రాంతికి మీరందరూ ఆహారం విలువ తెలుసుకోండి. దేశానికి వెన్నుముక్కైన అన్నదాతని, అతని కష్టాన్ని మరువకండి. అన్నదాత సుఖీ భవ.